సార్ చెప్పండి సార్. వాడు అక్కడికి వస్తున్నాడు. పాతవన్నీ మనసులో పెట్టుకొని వాడితో గొడవ పడకు. అదే నాకు కావాల్సింది. వాళ్ళు అడిగిన డైమండ్స్ వాళ్ళు అడిగిన క్వాలిటీలోనే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ వాల్యూతో చూస్తే వాళ్ళు ఆశించిన దానికంటే ₹1,00,00,000 ఎక్కువగానే ఉంటుంది వీటి విలువ. ఇదేలా హ్యాండిల్ చేయగలవు సార్? ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, ట్రాన్స్ఫర్. Don't worry. I'm carrying a thermos flask. Solar eclipse. Pack it. Wait. Go. 1, 2, 3, 4, 5. Start. Attend. హలో, సత్తారాం స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సేట్జీ, నేను రాజశేఖర్ని. అదే మేము మీరు అడిగింది ప్యాక్ చేస్తున్నాం. మేమా? మేమంటే ఎవరు? నీతో పాటు ఇంకెవరున్నారు? అది నిజం చెప్పు, నువ్వు పోలీసులతో ప్లాన్ చేస్తున్నావు కదా? హలో మిస్టర్ రాజశేఖర్, మీరు అనుమానించింది కరెక్టే. సత్తారాం సేట్ ఒంటరివాడు కాదు, ఆయనకి తోడుగా మేము ఉన్నాం. ఐఎమ్ లక్ష్మీనారాయణ, IPS. సి మిస్టర్, మేము పోలీస్ ఎన్కౌంటర్ లాంటిది ఏమీ ప్లాన్ చేయడం లేదు. సత్తారాం సేట్ డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందుకని ఆయన కూతుర్ని మీరు క్షేమంగా మాకు అప్పచెప్పాలి. మాకు కావాల్సింది డబ్బు కాదు, డైమండ్స్. 25 కోట్లు విలువ చేసే డైమండ్స్ మీరు అడిగారు. 26 కోట్ల విలువైన డైమండ్స్తో నేను వస్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ అన్న హోదాలో కాదు. ఐఎమ్ ఓన్లీ ఏ క్యారియర్. మీ భాషలో క్లియర్గా చెప్పాలి అంటే కొరియర్. ఇలాంటి ఒక డీల్కి తిన్నగా వచ్చే ధైర్యం సత్తారాం సేట్కి లేదు, ఆయన బంధువులకి లేదు, గట్టిగా నమ్మగలిగిన పనివాళ్లు లేరు. అందువల్ల నేను ఈ పనిని చేస్తున్నాను. నేను ఒక్కడే వస్తాను. నో యూనిఫామ్, నో వెపన్స్. ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఆ డీటెయిల్స్ మాత్రం మీరు చెప్తే చాలు. ప్లాన్ అండ్ కాల్ మీ బ్యాక్. సార్, డీజీపీ హాట్లైన్. కనెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ నారాయణ. సార్, సేట్జీ ఇచ్చే డైమండ్స్ ఆ కిడ్నాపర్ ఇవ్వమని చోట ఇవ్వాల్సి ఉంటుంది. కూతుర్ని తిరిగి సేట్కి అప్పగించాలి. ఆ తర్వాత నువ్వు రొటీన్గా చేసే ఓవర్ యాక్షన్ ఏమీ అక్కర్లేదు. అర్థమైందా? సార్, మీరు అనుకుంటున్నట్టుగా అదంత ఈజీ జాబ్ కాదు. కిడ్నాపింగ్ వాజ్ వెల్ ప్లాన్డ్. అది కాకుండా దాని వెనుక ఉన్న హస్తం. నీ వెధవ సోదులేమీ నాకు చెప్పక్కర్లేదు. డూ వాట్ ఐ సే, ఓకే? ఏసీ రూమ్ లో కూర్చుని ఆర్డర్లు జారీ చేయడం చాలా ఈజీ సార్. ఇన్ని గొడవలు జరిగినా కూడా మీరు బాధ్యతగా స్పాట్కి వచ్చి ఒక పర్సనల్ వెరిఫికేషన్ కూడా ఇంతవరకు చేయలేదు. కావాలంటే ఈ మిషన్ మీరే చెయ్యండి సార్, నేను తప్పుకుంటాను. ఏంటి సార్, తప్పుకోరా? సార్, సీఎం గారు నాకు ఈ పనిని అప్పచెప్పారు అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు హిమ్. మీకేమైనా అనుమానాలు లాంటివి ఉంటే ఆయనతో డిస్కస్ చేయండి. ఐ హావ్ నో టైం. బాయ్ సార్. లైన్ బంద్ కరో. ఇదే మరి ఐజీ కావాల్సిన వాడు ఇప్పటికింకా కార్పెంటర్ ఐజీగా మిగిలిపోయాడు. కార్పెంటర్ బుద్ధి పోలేదు.
లక్ష్మీనారాయణ, యా, నువ్వు టైంకి వచ్చావు. మీ వాళ్ళెవరు ఇక్కడ కనపడటం లేదే? అదేం పర్వాలేదు, నువ్వు మాకు కనిపిస్తున్నావు. నీ ప్రతి మూమెంట్ మాకు తెలుస్తుంది. అనవసరంగా కాంప్లెక్స్ దగ్గర మా గురించి వెతకద్దు. వీఆర్ లీవింగ్. హే మిస్టర్, దిస్ ఇస్ చీటింగ్. అదెలా చీటింగ్ అవుతుంది? డైమండ్స్ ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయిగా. సి, మీలో ఎవరో ఒకళ్ళు నన్ను వాచ్ చేస్తూనే కదా ఉన్నారు. నేను ఒక్కడే వచ్చాను నిరాయుధంగా. అభినందించాలే. రాజధాని నగరం ముఖ్యమంత్రి డీజీపీ బాధ్యత వహించిన ర్యాన్సమ్ పేమెంట్. మా సేఫ్టీ మేం చూసుకోవాలి కదా. యూ ప్లీజ్ కమ్ టు ద రిసెప్షన్ ఆఫ్ హోటల్ ఎస్పీ గ్రాండ్ డేస్. నౌ ఇట్ ఈస్ 1:45. కరెక్ట్గా 1:55కి ఎస్పీ గ్రాండ్ డేస్కి రావాలి. ఎస్పీ గ్రాండ్ డేస్. పది నిమిషాల్లోగా నేను తలకిందులుగా తపస్సు చేసిన అక్కడికి చేరుకోలేదు. ఆ విషయం నాకు అనవసరం. నువ్వు పోలీసు పులివి కదా. పరిగెత్తు. Shit. హలో, ఎస్, ఎక్స్క్యూజ్ మీ సార్, లక్ష్మీనారాయణ అంటే మీరేనా? యా. కాల్ ఫర్ యూ. ఎస్, లక్ష్మీనారాయణ. హలో లక్ష్మీనారాయణ, బిర్లా టెంపుల్ దగ్గర ఉన్న ఎస్బీ ఏటీఎం సెంటర్కి రా. విత్ ఇన్ 10 minutes. రే నీ అబ్బా, ఏంటి వేళ కొడవా? కాదు, వెటకారం. నేను చెప్పిన పని చేయడం నీకు ఇష్టం లేకపోతే మూసుకొని వెనక్కి వెళ్ళిపో. ఎవరితోనో గొడవ పెట్టుకోవడానికి నాకేమీ భయం లేదు బే. నీలాంటి బెధవల్ని చాలా మందిని చూశాను. నెక్స్ట్ నీ ఆట ఏటీఎం కౌంటర్. వస్తాను. గుడ్. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, దాన్ని తీసుకురావద్దు. ఎక్కడైనా పారే. విత్ సిమ్ కార్డ్. వాట్? అక్కడ డస్ట్బిన్ ఉంది. త్రో ఇట్ మ్యాన్. ఈ కార్పెంటర్ నా కొడుకు దొంగ ఫోన్ తీయడం లేదు. తీరా. సార్, అయ్యో, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరి నుంచి కాపాడండి. అయ్యో, నేను ఆటో అయ్యా, తీసుకెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇలా అరిచావంటే నీ ప్రాణం తీస్తాను. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అయ్యో అయ్యో, నన్ను వదిలేయండి అయ్యా, ఆటో అవ్వండి అయ్యా. నా పిల్లడికి నేను ఒకటే పోకండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నేను అమాయకునండి. అలా అరవద్దని చెప్తున్నానా? ఇది పోలీస్ జీప్ కాదయ్యా, ఆటో. మీరెంత స్పీడ్ గా తోలితే బండి చెడిపోతాయా? నువ్వు ఇలాగ బాగా నీ బాడీ చెడిపోతుంది. చూసుకోరా, కూర్చో. అవ్వడు సార్, రెడ్ సిగ్నల్ సార్. సార్, నా భయం వేస్తున్న పిల్లలు సార్. సార్ సార్, నా మాట వినండి సార్. అయ్యో సార్, భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. బాయ్.
శతకోటి నమస్కారాలయ్యా. అయ్యా కొడుతున్నారు, కొడుతున్నారు. హలో, ఆ మొబైల్ తీసుకొని పక్కనే ఉన్న బస్ స్టాండ్కి వచ్చాయి. యా, ఆర్ యు టైర్డ్? ఇప్పుడు నువ్వు వెంటనే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చాయి. అక్కడ కన్యాకుమారి వెళ్ళడానికి వైట్ వోల్వో బస్ వస్తుంది. చేయి చూపిస్తే బస్ ఆగుతుంది, దాంట్లోకి ఎక్కువ. కీప్ ద ఫోన్. దానికి ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళవు. టు హెల్ విత్ యు. కన్యాకుమారి అంత దూరమా? Hello. Now I'm in Kanyakumari Express. Yes, I know. Take your seat. I'll call you later. ఇదిగో, నువ్వు ఈ దాగుడు మూతలు అవి ఎందుకు ఆడుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను భయపెడుతున్నావు. ఇన్ ఎ వే దట్స్ గుడ్. సీట్లో కూర్చున్నావా? యా. కన్యాకుమారి 25 కిలోమీటర్స్ మైల్ స్టోన్ చూడు. యా, కనబడుతోంది. నువ్వు క్యారీ చేస్తున్న డైమండ్స్ ని మైల్ స్టోన్ పక్కన పారే. 26 కోట్ల విలువ చేసే డైమండ్స్ ని అలా రోడ్డు మీద పారేయమంటున్నావా? ఆర్ యు మ్యాడ్? డూ వాట్ ఐ సే. ఓకే, ఐ విల్ డ్రాప్ ఇట్. కానీ దానికంటే ముందు నాకు విషయం తెలియాలి. హేమ ఎక్కడ? ముందు నేను చెప్పిన పని చెయ్యి. నీ అబ్బ, నాకు హింట్ దొరకకపోతే నేను ఈ డైమండ్స్ అక్కడ పారేయను. ఓకే, నువ్వు డ్రాప్ చేయొద్దు. నీ ప్రయాణంలో 5 కిలోమీటర్లు దాటిన తర్వాత నెక్స్ట్ మైల్ స్టోన్ వస్తుంది. అక్కడ దిగిపో. అక్కడ పక్కనే ఉన్న పొదల్లో హేమ డెడ్ బాడీ నీకు కనిపిస్తుంది. వారితో మాట్లాడు. ప్లీజ్ సార్, డైమండ్స్ ఇవ్వకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ సార్. నో, విన్నావుగా? ఇంకా నీకు అనుమానంగా ఉందా? ఇప్పుడైనా నేను చెప్పిన పని చేయి. రాబోయే 22వ మైల్ స్టోన్ దగ్గర డైమండ్స్ మిస్త్రీ. ఎక్కువగా ఆలోచించి పొరపాటు చేసుకోకు. నువ్వు వాటేసే మ్యాన్. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. బ్లాక్. बस आपंడి. बस को रुको.
ఆర్డర్